చూస్తున్నది హారిక కిచెన్. నేనైతే ఫిష్ ఫ్రై చేస్తున్నా ఫ్రెండ్. చూడండి, నేనైతే పెద్ద చేప ఉండే 2 కిలోలన్నర అయితే రవాటా చేప ఉండే మేమైతే ఊరి నుంచి రాంగ్ అయితే తెచ్చుకున్నాం అన్నట్టు. ఇలా తెచ్చుకోవాలి మీడియం సైజు ఫ్రై చేసుకున్నందుకు. మనము రెసిపీకి అయితే కొద్దిగా లావున్నా పర్వాలేదు, కానీ ఫ్రైకి మాత్రం ఇలా మాత్రం ఉంటే చాలు. నేనైతే నిలబడైతే ఇలా కొట్టిపించుకుని అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్. చూడండి, ఫస్ట్ అయితే మనకు కావాల్సిన అయితే ఫస్ట్ అయితే మసాలాలు కలుపుకుందాం. కారం 2 స్పూన్ల కారం, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ మన ఫిష్ ఫ్రై మసాలా, మన రుచికి సరిపడంత సాల్ట్, కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. సగం నిమ్మ చెక్క, నిమ్మ చెక్క పిండుకోవాలి ఇదే మసాలాలో. నేనైతే ఇలా కలుపుకుంటున్నా మసాలాలన్నీ. కొద్దిగా పొడి పొడి ఉంది కాబట్టి కొద్దిగా అయితే మనము వాటర్ కలుపుకుందాం. కొద్దిగా వాటర్ వేసుకుంటూ అయితే కలుపుకోవాలి. మసాలాలు మొత్తం కలిపేదాకా అయితే కలుపుకోవాలి. ఇలాగా మసాలాలన్నీ అయితే ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనము ఒక్కొక్క పీస్ అయితే ఇలా తీసుకొని ఇలాగా పెట్టుకోవాలన్నట్టు. ఇలా ఈ మసాలా తీసుకొని అన్ని ఫిష్ పీసులకైతే మనం ఇలాగ పెట్టుకోవాలి. అన్ని పీసులకి ఇలాగానే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఒక 1 అవర్ లేకుంటే హాఫ్ అన్ అవర్ అయితే మనము డిష్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. క్రిస్పీగా అవుతాయి అన్నట్టు. ఇందులో నూకల పిండి, కార్న్ఫ్లవర్ కూడా యాడ్ చేయొచ్చు. నేనైతే చేయలేదు ఫ్రెండ్. చూడండి, నేనైతే అరగంట ఫ్రిడ్జ్లో పెట్టి అయితే తీసాను. ఇలా మసాలా మొత్తం ముక్కకైతే మొత్తం పట్టింది అన్నట్టు. ఇప్పుడైతే మనం ఫ్రై చేసుకుందాం. నేనైతే స్టవ్ వెలిగించి అయితే ప్యాన్ పెట్టినా అన్నట్టు. నేనైతే నాన్ స్టిక్ కడాయి పెట్టుకున్నా. ఆయిల్ మాత్రం కొద్దిగా వేయద్దు, కొద్దిగా మంచిగానే వేయాలి. ఎక్కువ వేసుకోవాలి. ఆయిల్ మొత్తం ప్యాన్ మొత్తం అయినట్టు వేసుకోవాలి. ఇలాగా ఆయిల్ వేసుకొని మొత్తం ప్యాన్ మొత్తం ఇలా చేసుకోవాలి అన్నట్టు. ఆయిల్ వేడైంది. ఆయిల్ వేడైన తర్వాత మనం ఒక్కొక్క పీస్ ఇలా తీసుకుంటూ ఇలాగ వేసుకోవాలి. ఇలాగ చూడండి, నేనైతే 4 పీసెస్ వేసుకుంటున్నా. చూడండి ఫ్రెండ్స్, పీసెస్ మాత్రం మనం ఇలా మెల్లగా మలుపుకోవాలి. ఇలాగా ఒక్కొక్కటి వేసి ఇలా మలుపుకోవాలి.
మనం మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి ఫ్రెండ్స్, చాలా క్రిస్పీగా అవుతాయి అన్నట్టు. చూడండి ఫ్రెండ్స్, పీసెస్ మాత్రం ఇలా క్రిస్పీగా అయినాయి. మధ్య మధ్యలో ఒక 2-3 సార్లు ఇలా మలుచుకోవాలి. కొంచెం మనం చూసుకొని మలుచుకోవాలి, లేకుంటే ఆయిల్ మనం మీద పడే అవకాశం ఉంటుంది. మెల్లగా మలుచుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద అయితే మనం పెట్టుకోవాలి అన్నట్టు. ఎంత వేగితే అంత క్రిస్పీగా అవుతాయి అన్నట్టు. చూడండి ఫ్రెండ్, ఎంత బాగా క్రిస్పీగా అయినాయో. ఇలా తీసేద్దాం. ఎంత క్రిస్పీగా అనిపిస్తున్నాయి చూడండి ఫ్రెండ్. అన్ని ఫిష్లు అయితే మనం ఇలాగే చేసుకుందాం. ఎంత క్రిస్పీగా అనిపిస్తున్నాయి చూడండి ఫ్రెండ్. అన్ని ఫిష్లు అయితే మనం ఇలాగే చేసుకుందాం. చూడండి ఫ్రెండ్, నేనైతే ఇలా చేశాను. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్కి ఫాలో అవ్వండి. మరొక కొత్త రెసిపీతో కలుద్దాం. బాయ్.